అండి ఒక్క హోల్స్ ఉన్న గిన్నె ఉంటే చాలు ఎన్ని పువ్వులైనా ఈజీగా కట్టొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూసేయండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఇంకా ఫస్ట్ టిప్ అని తెలుసుకుందాం. మనం ఇడ్లీ అయితే రోజు కూడా వేస్తూ ఉంటాం కదండి. ఇలా ఇడ్లీ మనం ప్లేట్లు పెట్టేటప్పుడు అడుగున నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం కానీ, నిమ్మబద్ద కానీ, లేదంటే కొద్దిగా చింతపండు అడుగున వేసేసామనుకోండి, నల్లగా అయిపోకుండా ఉంటుంది. మనకి ఇడ్లీ ప్లేట్లు కూడా చక్కగా వదిలిపోతాయి అన్నమాట. సో అడుగును కూడా నల్లగా ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా డిహైడ్రేషన్ అవ్వడం, ఎక్కువగా నీరసం అయిపోవడం, ఇలా చాలా ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎండలో వెళ్ళొస్తూ ఉంటారు కదా, చాలా నీరసం అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సగ్గిబియ్యం ఉంటాయి కదండి, సగ్గిబియ్యం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఏదైనా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసేసి మరిగించుకొని తాగటం వల్ల ఎంత ఎక్కువగా నీరసంతో బాధపడిన వాళ్ళైనా చక్కగా నీరసం అంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. ఇలా ఫీవర్ వచ్చిన మోషన్స్ అయినా కూడా ఇలా ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీలు మన రోజు కూడా ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి, మసాలాలు కానీ చట్నీలు కానీ ఇలా. సో మిక్సీ జార్ పైన ఎక్కువ మిక్సీ పైన కానీ మిక్సీ జార్లు కానీ ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా శుభ్రంగా మనకి క్లీన్ చేసుకోవచ్చండి. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా పేపర్ వేసేసుకొని ఇలాగా కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా బాగా ఆ వాటర్లో ఈ పేపర్ని మొత్తం కూడా నానబెట్టేసి శుభ్రంగా వాటర్లో ఇలా పిండేసుకొని ఈ పేపర్ పెట్టి మిక్సీ పైన ఇలాగా చక్కగా మనం క్లీన్ చేసుకోవటం వల్ల మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏర్పడినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మిక్సీ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో మనకు ఒక్కొక్కసారి మసాలాలు పట్టినప్పుడు కానీ, చట్నీలు పట్టినప్పుడు కానీ ఇలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లేదంటే క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇలా ట్రై చేయండి. మనం మిక్సీని ఇలాగా పట్టేసిన తర్వాత అంటే మసాలాలు కానీ, చట్నీలు కానీ ఇలానే వదిలేస్తూ ఉంటాం. ఎండిపోతూ ఉంటుంది, ఆ మరకలు పడుతూ ఉంటాయి, మనకి తెలియని క్రిములు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఈ పేపర్ని మధ్యలో పెట్టేసి హోల్లోకి ఈ ఫోర్క్ స్పూన్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్న, మరకలు ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న మొత్తం కూడా తొలగిపోతుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. సో పసుపు వేయడం వల్ల మనకి యాంటీబయాటిక్గా మంచి వర్క్ అవుతుందన్నమాట. ఎటువంటి క్రిములనైనా నాశనం చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల మనకి మిక్సీ కూడా రిపేర్ రాకుండా ఉంటుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మిక్సీ కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు ఇప్పుడు సమ్మర్లో మన ఇళ్ళ దగ్గరే ఉంటూ ఉంటారు కదండి. ఎక్కువగా వాళ్ళు స్నాక్స్ ఏమైనా చేయమని అడిగినప్పుడు త్వరగా అయిపోయే అద్భుతమైన స్నాక్స్ రెసిపీ అండి. ఏంటంటే ఒక కళాయి పెట్టేసుకొని దానిలో అటుకులు వేసుకోండి. అటుకులు వేసేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ, నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. పిల్లలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు అనుకోండి నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మనం ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం వేసేసి దానిలో మనం ఏదైనా ఒక బౌల్లోకి ఈ స్నాక్స్ వేసేసి దానిలో ఒక ఆనియన్ను అలానే కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండేసి ఇచ్చామనుకోండి, అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా అంత బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఈవినింగ్ టైంలో కానీ, మధ్యాహ్నం టైంలో కానీ పిల్లలు
ఇలా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు చక్కగా చిటికలో ఇలా చేసేసుకొని ఇచ్చేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అసలు ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు, అంత చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కొత్తిమీరని మనం ముందుగా గ్రేడింగ్ చేసేసి పందిటాకులన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి. డబ్బాలు వేసేసి పేపర్ని ఈ విధంగా కొత్తిమీరలు వేర్లు తీసేసి కట్ చేసేసుకొని ఇలా కొత్తిమీరని పేపర్లో రోల్ చేసేసి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా మనకి 3 days 4 days వరకు కూడా అలానే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా గాలి ఆడకుండా పేపర్ని ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పాడవకుండా కొత్తిమీర ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఎందుకంటే పేపర్ మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఏదైనా మనకి వాటర్ బబుల్స్ ఏర్పడినా తేమ తగలకుండా ఇలా న్యూస్ పేపర్ అనేది మనకి తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా పేపర్లో పెట్టేసి కొత్తిమీరని ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల మనకి కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మన ఇంట్లో ఇలాగా గులాబీలు కానీ మల్లె పువ్వులు కానీ లేదంటే కనకాంబరాలు కానీ ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. అవి కొంచెం వదిలిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి కదా, ఎండిపోయినట్లుగా అవి పడేస్తూ ఉంటాము. అవి పడేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఎండిపోయిన పువ్వులన్నీ కూడా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో కొద్దిగా కర్పూరం బిళ్ళని చిరిమేసుకున్న పౌడర్ అందులో వేసుకొని నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకొని ఇలా మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ వాటర్ని మనకి డోర్ కర్టన్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ కిచెన్ సింక్ దగ్గర కానీ ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో చూశారు కదా అసలుకి ఎంత చక్కగా మనకి ఈ విధంగా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని మనకి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే దీన్ని మనం ఒక రోజ్ వాటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే రోజ్ వాటర్ అంటే ఇందులో మామూలుగా వాటర్ వరకే పోసేసి స్ప్రే బాటిల్లోకి పోసుకుంటే ఇలా మనం రోజ్ వాటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా చూశారు కదా, ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని మనం చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కూరగాయలు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం ఎక్కువగా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని పచ్చిమిర్చిని నేను ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి తొడుములతో సహా ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఒక పేపర్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తం కూడా మనం ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్టేసుకోవచ్చండి, ఒకరి హెల్ప్ లేకుండా. ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఒక హోల్స్ ఉన్న గిన్నె ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్టేయచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? నిజంగా అండి, మీరే చూసేయండి. ఇలా మనం పువ్వులు కట్టేటప్పుడు దారంతో ఈ విధంగా కడుతూ ఉంటాము, చిక్కులు పడుతూ ఉంటుంది అస్తమానం. ఆ చిక్కులు తీసుకుని మళ్ళీ మనం మాల కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేయండి. ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకుని ఆ గిన్నె లోపలికి అంటే హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లో నుంచి దారపు కన్నెని కిందకి పెట్టేసి ఈ విధంగా మనం ఈజీగా ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు. దారం కూడా చిక్కులు పడిపోకుండా ఉంటుంది. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో నుంచి ఆ హోల్లో నుంచి దారాన్ని కిందకి పెట్టేసి ఈ విధంగా పూలు కట్టుకున్నాం అనుకోండి, అస్తమానం చిక్కులు పడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేయచ్చండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టేయచ్చండి. కనకాంబరాలు కానీ మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ ఏవైనా కూడా చక్కగా ఈ విధంగా ఒక దారపు కన్నిని చక్కగా హోల్స్ ఉన్న గిన్నెలో నుంచి ఆ హోల్లో నుంచి దారపు కన్నిని కింద పెట్టేసి ఇలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించేసుకోవచ్చు, అంటే కట్టేయచ్చు అనమాట.
ఇలా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల పువ్వులనైనా ఈజీగా కట్టేయచ్చు. సో ఈ టిప్స్ అన్నీ మరి మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. సో మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.